వైరాగ్యం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో విదేహ దేశానికి ముఖ్య పట్టణమైన మిథిలా నగరంలో మహాజనకుడనే రాజుండేవాడు. ఆయనకు అరిష్ట జనకుడని, పోల జనకుడని 2 కుమారులుండేవారు. మహాజనకుడు పోయాక అరిష్ట జనకుడు రాజ్యాభిషేకం చేసుకొని రాజై తన తమ్ముడైన పోల జనకుణ్ణి యువరాజు చేశాడు. అయితే కొంతకాలానికి అరిష్ట జనకుడికి తన తమ్ముడు తనను చంపి రాజు కావాలని చూస్తున్నట్టు నౌకర్ల ద్వారా రహస్య వార్తలందాయి. కాని అరిష్ట జనకుడు వాటిని లక్ష్యపెట్టలేదు. తన అన్న అలక్ష్యం ఆధారం చేసుకొని పోల జనకుడు కొంత పరివారాన్ని కూడగట్టుకొని అన్నపై కుట్రపన్ని ఒకనాడు ఆయనపై తన సిబ్బందితో వెళ్లిపడి ఆయనను హత్య చేశాడు. అరిష్ట జనకుడు చనిపోయే సమయానికి ఆయన పట్టపురాణి గర్భవతిగా ఉన్నది. తన భర్త చనిపోయిన వార్త వినగానే ఆమె తన నగలు, నాణ్యాలు ఒక గంపలో పెట్టి వాటిపైన ఊక కప్పింది. తర్వాత ఆమె మాసిన బట్టలు కట్టుకొని గంప నెత్తిన పెట్టుకొని బయలుదేరింది. దారిలో ఆమెనెవరూ గుర్తించలేదు. ఆమె ఉత్తర ద్వారం గుండా నగరం దాటి వచ్చేసింది. ఎటు వెళ్లాలో ఆమెకు తెలియదు. ఆమె ఎన్నడూ రాజసౌధం దాటి యువతలకు వచ్చిన మనిషి కాదు. కాలచెంప అనే నగరం ఒకటి ఎక్కడో ఉన్నట్టు ఆమె విని ఉన్నది. అందుచేత ఆమె ఒక చెట్టు కింద తన గంప పెట్టుకొని కూర్చొని దారి వెంట వచ్చే పోయే వారిని కాలచెంప నగరానికి దారెటు నాయనా అని అడగసాగింది. ఆమెకు ఎవరూ దారి చెప్పలేకపోయారు. చిట్ట చివరకు ఒక ముసలివాడు బండి తోలుకుంటూ అటుగా వచ్చాడు. వాడు రాణితో, నేను ఆ నగరానికే పోతున్నాను, బండెక్కి కూర్చో అమ్మా, నిండు చూలాలుగా ఉన్నావు, బండి జాగ్రత్తగా కుదుపు లేకుండా తోల్తాలే అని అన్నాడు. రాణి ఆ బండిలో ఎక్కి కాలచెంప నగరానికి చేరుకున్నది. బండివాడు ఆమెను గ్రామ చావిడి వద్ద దించి వెళ్ళిపోయాడు. ఇక ఎక్కడికి వెళ్లాలో ఆమెకు తెలియదు. అందుచేత ఆమె ఆ గ్రామ చావిడిలో వెళ్లి కూర్చొని దాని ముందుగా నడిచే మనుషులను చూడసాగింది. కొంతసేపటికి ఒక బ్రాహ్మణుడు తన శిష్యులతో సహా స్నానానికి వెళ్తూ చావిడిలో కూర్చొని ఉన్న గర్భిణీ స్త్రీని చూశాడు. ఆయన తన శిష్యులను బయటనే ఉండమని లోపలికి వచ్చి రాణిని పలకరించాడు. నాయనా, నేను మిథిలా నగరపు రాణిని. నా భర్త యుద్ధంలో చనిపోవటం వల్ల నేను దిక్కులేని అనాథనైపోయాను. నాకిప్పుడెవరూ లేరు. ఈ నగరంలో నేనెవర్నీ ఎరగను అని రాణి బ్రాహ్మడితో అన్నది. అలా అయితే నువ్వు మా ఇంట తలదాచుకోవచ్చు. కానీ ముందుగా ఒక చిన్న నాటకమాడాలి. నా కాళ్ల మీద పడి బయట ఉన్న నా శిష్యులు వినేటట్టు భోరుమని శోకాలు పెట్టు. నీ రహస్యం ఎవరికీ తెలియకుండా నిన్ను కాపాడతాను అని బ్రాహ్మడన్నాడు. రాణి ఆయన చెప్పినట్టే చేసింది. ఎవరో స్త్రీ తమ గురువుగారి కాళ్ల మీద పడి బావురు మనటం చూడగానే శిష్యులు ఆత్రంగా లోపలికి వచ్చి ఏమిటేమిటి అని ప్రశ్నించారు. దారిన పోయేవారు కూడా చాలామంది చేరారు. బ్రాహ్మడు వారందరికీ ఈ విధంగా చెప్పాడు. ఇది నా కడగొట్టు చెల్లెలు. నేను స్వగ్రామం విడిచిపెట్టాక పుట్టింది. అందుచేత దీన్ని నేనింతకు పూర్వం ఎన్నడూ చూసి ఎరగను అని అన్నాడు. ఈ మాటలు అందరూ విశ్వసించారు. బ్రాహ్మడు ఆమెను తన ఇంటికి తీసుకుపోయి చక్కగా స్నానం చేయించి భోజనం పెట్టించాడు. కొద్ది రోజులకల్లా ఆమె ఒక మగపిల్లవాణ్ణి కన్నది. ఆ పిల్లవాడికి ఆమె మహాజనకుడని తన మామగారి పేరు పెట్టుకున్నది. ఆ మహాజనకుడే బోధిసత్వుడు. మహాజనకుడు క్రమంగా పెరిగి పెద్దవాడు కాసాగాడు. అతనితో ఆడుకునే క్షత్రియ కుమారులు అతన్ని చులకనగా చూసేవాళ్లు. ఇది చూసి మహాజనకుడు మండిపడి వాళ్లను చితకతన్నేవాడు. వాళ్ళు ఏడుస్తూ వెళ్లి తమ పెద్దవాళ్లతో, ఆ విధవరాలి కొడుకు మమ్మల్ని తన్నాడు అని చెప్పేవాళ్లు. విధవరాలి కొడుకు అన్న మాట వినగానే మహాజనకుడికి తన తండ్రి ఎవరా అన్న సందేహం కలిగింది. మొదట్లో తల్లి అతనికి నిజం చెప్పలేదు. కాని మహాజనకుడు పట్టుబట్టడం చేత ఆమె జరిగిందంతా కొడుకుకు చెప్పేసింది. తన పినతండ్రి తన తండ్రితో యుద్ధం చేసి యుద్ధంలో తన తండ్రిని చంపి విదేహ రాజ్యం వశపరుచుకున్నాడని తెలియగానే ఆ రాజ్యం తిరిగి సాధించాలన్న కోరిక మహాజనకుడి మనసులో తలెత్తింది. 16 ఏళ్లు నిండగానే అతను తన చదువు సంధ్యలు ముగించి తల్లితో, అమ్మ, నేను విదేహ రాజ్యాన్ని జయిస్తాను, నీ దగ్గర సొమ్మేమైనా ఉన్నదా అని అడిగాడు. ఆమె అతనికి తాను గంపలో దాచి మిథిలా నగరం నుంచి తెచ్చిన బంగారము నగలు చూపించింది.
అందులో సగం మాత్రమే తీసుకొని మహాజనకుడు మిథిలా నగరానికి ప్రయాణమయ్యాడు. సరిగ్గా ఆ రోజే మిథిలా నగరంలో పోలజనక మహారాజుకు ఒక చెయ్యి కాలు పడిపోయింది. ఆయన మంచం పట్టాడు. సరిగ్గా మహాజనకుడు మిథిలా నగరంలో అడుగుపెట్టిన నాడే రాజభవనంలో పోలజనకుడు మరణించాడు. ఆయనకు వారసులెవరూ లేరు. రాజపురోహితుడు ఒక రథం మీద రాజకిరీటము, రాజఛత్రము, రాజదండము, పాదుకలు మొదలైనవి పెట్టి రథాన్ని యథేచ్ఛగా పోనిచ్చాడు. పురోహితుడు, మంత్రులు రథం వెనక నడుస్తూ బయలుదేరారు. రథం కొంత దూరం వెళ్ళి ఉద్యానవనంలో మహాజనకుడు విశ్రాంతి తీసుకుంటున్న చోట ఆగిపోయింది. రాజపురోహితుడు మహాజనకుణ్ణి పరీక్షించి అతని శరీరంపైన రాచలక్షణాలుండడం గమనించి విదేహ దేశానికి అతనిని రాజుగా ప్రకటించాడు. అతనికి పట్టాభిషేకం జరిగింది. తర్వాత మహాజనకుడు శీవలీదేవిని పెళ్లాడి సుఖంగా రాజ్యం చేయసాగాడు. వారికి దీర్ఘాయువు అని ఒక కుమారుడు కూడా కలిగాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు మహాజనకుడికి తోటలు చూడాలని వేడుక కలిగింది. ఆయన తన ఏనుగునెక్కి తోటలు చూడటానికి బయలుదేరాడు. తోటలోకి ప్రవేశిస్తూనే ఆయన 2 అందమైన గున్న మామిడి చెట్లను చూశాడు. అవి గుబురుగా నవనవలాడుతూ ఉన్నాయి. వాటిలో ఒక చెట్టు నిండా పళ్ళున్నాయి. రెండవ చెట్టు మీద ఒక్క పండు కూడా లేదు. పళ్ళున్న చెట్టు నుంచి ఒక పండు కోయించుకొని తిని అది చాలా రుచిగా ఉండటం చేత రాజుగారు తిరిగి వచ్చేటప్పుడు మరికొన్ని పళ్ళు తిందామని తన మనసులో అనుకున్నాడు. ఆయన కొంచెం ముందుకు సాగి వెళ్ళగానే రాజుగారి పరివారంలో వారంతా ఆత్రంగా మామిడి పళ్ళు కోసుకొని తిన్నారు. కొందరు తొందరలో కొమ్మలు కూడా విరిచారు. ఎంతో అందంగా ఉన్న గున్నమామిడి కొద్ది క్షణాలలో బీభత్సంగా అయిపోయింది. రాజుగారు తోటలన్నీ కలయదిరిగి తిరిగి వస్తూ పాడుపడిపోయిన మామిడి పళ్ళ చెట్టును చూసి నిర్ఘాంతపోయాడు. దాని పక్కనే ఉన్న గొడ్డు మామిడి చెట్టు ఎప్పటిలాగే నవనవలాడుతూ ఉన్నది. ఇది నాకొక గుణపాఠం. రాజ్య వైభవమంతా ఈ పళ్ళ చెట్టు లాంటిది. సన్యాసం గొడ్డు చెట్టు లాంటిది. దాని జోలికి ఎవరూ రారు. ఈ వైభవమంతా విడిచిపెట్టి నేను సన్యాసం పుచ్చుకుంటాను అని మహాజనకుడు అనుకున్నాడు. అది మొదలు ఆయన రాజభవనంపై అంతస్తుల్లో కూర్చొని ఎవరిని గాని చూడలేదు, కిందకు దిగి రాలేదు. ఈ విధంగా 4 నెలలు గడిచాయి. రాజభవనం ఆయనకొక బందిఖానాలాగా తోచి దాని నుంచి బయటపడాలని కోరిక కలిగింది. ఆయన తన నౌకర్ను పిలిచి తనకు కాషాయ వస్త్రాలు, మట్టి పాత్ర తెమ్మన్నాడు. మంగలిని పిలిచి తలంతా క్షౌరం చేయించుకున్నాడు. మర్నాడు ఆయన కాషాయ వస్త్రాలు ధరించి ఒక చేత మట్టి పాత్ర, ఇంకొక చేతిలో కర్ర పట్టుకొని పై అంతస్తు నుంచి దిగివచ్చాడు. దిగివస్తూ ఉండగా రాణి ఆయనను చూసింది గాని గుర్తించలేదు. కాని త్వరలోనే నిజం బయటపడింది. శివలీదేవి మేడ మీదకు వెళ్లి తన భర్త కేశాలు కింద పడి ఉండటం గమనించింది. రాజభవనమంతా వెతికారు. రాజు జాడలేదు. రాజుగారు సన్యసించాడన్నారు. అందరూ గొల్లున ఏడుస్తూ సన్యాసి వెళ్లిన దిక్కుగా వెళ్లారు. శీవలీదేవి మిగిలిన రాణులను వెంటబెట్టుకొని వెళ్లి తిరిగి రమ్మని ఆయనను బతిమాలింది. కాని ఫలితం లేకపోయింది. శీవలీదేవి సేనానాయకుణ్ణి పిలిచి ఆయనతో రహస్యంగా నగరంలో అనేక చోట్ల మంటలు పెట్టించమన్నది. ఆయన అలాగే చేశాడు. అప్పుడు రాణి తన భర్త వద్దకు వెళ్ళి, మహారాజా, మీ మిథిలా నగరం అంటుకున్నది. మీ సంపద యావత్తు అగ్గిపాలవుతున్నది. దాన్ని కాపాడుకోండి అని అన్నది. రాణి, నా సొత్తంటూ ఏమీ లేనప్పుడు దాన్ని నేను పోగొట్టుకోవటం ఎలా జరుగుతుంది అని మహాజనకుడన్నాడు. ఆయన కదలి ఉత్తరద్వారం గుండా నగరం దాటి వెళ్ళాడు. రాణి, ప్రజలు ఆయన వెంటపడ్డారు. వారు తన వెంట రాకుండా చేయటానికి గాను ఆయన వెనక్కు తిరిగి ప్రజలతో, ఈ నగరానికి అధిపతి ఎవరు అని అన్నాడు. మీరే మహారాజా అని ప్రజలన్నారు. అయితే ఈ గీత దాటిన వారిని దండించండి అంటూ ఆయన తన దండంతో దారికి అడ్డంగా ఒక గీత గీసి ముందుకు వెళ్ళాడు. కొంతసేపు ఎవరూ గీత దాటలేదు. కాని తన భర్త వెళ్ళిపోతున్నాడన్న ఆదుర్దాలో శీవలీదేవి గీత దాటి ముందుకు పరిగెత్తింది. వెంటనే ప్రజలు కూడా దాటారు. త్వరలోనే రాణి తన భర్తను కలుసుకొని ఆయన కాళ్లపై పడి,
ఈ ప్రజలను చూడండి, మీరు వెనక్కు తిరిగి రావాలని వారంతా కోరుతున్నారు. వారి కోరిక మన్నించండి అని అన్నది. నేను వారందర్నీ విసర్జించాను. స్నేహితులను, చుట్టాలను, నా ఇంటిని, దేశాన్ని, సమస్తాన్ని త్యజించాను అని ఆయన అన్నాడు. మీరు సన్యసిస్తే నా గతి ఏం కాను అని రాణి అన్నది. నీ కుమారుడు మనోవాక్కాయ కర్మల పాపం ఆచరించకుండా రాజ్యపాలన చేసేటట్టు చూడు అని రాజు అన్నాడు. వారు మాట్లాడుతూ నడిచిపోతూ ఉండగా సూర్యాస్తమయమైంది. ఆ రాత్రికి ఒక సముచిత ప్రదేశంలో మజిలీ ఏర్పాటైంది. తిరిగి తెల్లవారగానే మహాజనకుడు లేచి ప్రయాణం సాగించాడు. రాణి తన పరివారాన్ని వెనకగా రమ్మని తాను మటుకు తన భర్త వెంబడే నడవసాగింది. పోయి పోయి వారొక నగరాన్ని చేరారు. నగర ద్వారం వద్ద కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక ఆడపిల్ల చేటతో ఏదో చెరుగుతున్నది. ఆమెకు ఒక చేతిన ఒక గాజు, రెండవ చేతికి 2 గాజులు ఉన్నాయి. ఆమె చేట చెరిగినప్పుడల్లా ఒక చేతి గాజులు చప్పుడు చేస్తున్నాయి. ఇది చూడగానే మహాజనకుడికి ఒక ఆలోచన తట్టింది. ఆయన తన భార్యకొక చిన్న పాఠం నేర్పి ఇంటికి పంపేద్దామనుకొని ఆ పిల్లతో, అమ్మాయి, నీ చెయ్యొకటి చప్పుడు చేస్తుందేం, రెండవది చెయ్యదేం అని అన్నాడు. దానికా పిల్ల, అయ్యా, ఈ చేతికి 2 గాజులుండటం చేత చప్పుడు చేస్తున్నాయి, రెండవది అనర్థం అని అన్నది. రాజు శీవలీదేవికేసి తిరిగి, ఆ పిల్ల అన్నమాట విన్నావా? రెండవది అనర్థం. నేను నిన్ను వెంట రానిస్తే ఈ పిల్ల చెప్పిన నీతిని తప్పినవాణ్ణవుతాను అని అన్నాడు. రాణి తలవంచుకొని తన భర్తను ముందుకు సాగి వెళ్ళనిచ్చింది. కాని మరుక్షణమే ఆమెకు దుఃఖం పొంగి వచ్చింది. వెంటనే ఆమె పరిగెత్తి తన భర్తను కలుసుకొని ఆయనతో పాటు నడవసాగింది. వారు కొంత దూరం నడిచి ఒక కమ్మరి కొలిమి దగ్గరికి వచ్చారు. అక్కడ కమ్మరి బాణం తయారు చేస్తున్నాడు. బాణం సూటిగా ఉన్నదో లేదో చూడ్డానికి అతను బాణాన్ని తన కంటికి ఎదురుగా పట్టుకొని రెండవ కన్ను మూసుకున్నాడు. నాయనా, చూడ్డానికి నీకు 2 కళ్ళుండగా ఒకదాన్ని మూస్తావెందుకు అని రాజు కమ్మరిని అడిగాడు. 2 కళ్ళు తెరుస్తే సూటి తెలుస్తుందా? బాణం వంకర లేకుండా ఉందో లేదో చూడాలంటే ఒక కన్నుతోనే చూడాలి బాబు, రెండవది అనర్థం అని కమ్మరి అన్నాడు. విన్నావా దేవి అని మహాజనకుడు తన భార్యతో అన్నాడు. తన భర్త ఇక తనకు దక్కడని శీవలీదేవికి తెలిసిపోయింది. ఆ బాధతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ సమయంలో మహాజనకుడు అరణ్యంలో ప్రవేశించి ఎటో వెళ్ళిపోయాడు. త్వరలోనే పరివారం వచ్చింది. మూర్ఛపోయిన రాణి ముఖంపై నీరు చల్లి మూర్ఛ తీర్చారు. ఆమె మిథిలా నగరానికి తిరిగి వెళ్ళి తన కుమారుడైన దీర్ఘాయువును రాజ్యాభిషిక్తుణ్ణి చేసింది. ఆమె తిరిగి రాజభవనంలో అడుగుపెట్టలేదు. తోటలో ఒక పర్ణశాల కట్టుకొని సన్యాసినిలాగా జీవించింది. మహాజనకుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి సిద్ధి సంపాదించాడు.